ఫ్రెండ్స్, ఎండాకాలం వస్తుంది కదండి, ఇంక పచ్చళ్ళు పడుతున్నానండి. ఇదిగో నిమ్మకాయ పచ్చడి పట్టుకుంటున్నానండి. ఈ సైజు కాయలు 25 తీసుకున్నానండి. తీసుకొని అవి ఇట్లా ముక్కలు చేసుకొని, ఇదిగోండి ఒక్క కాయ 8 ముక్కలు చొప్పున చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. చేసుకొని ఇప్పుడు దీనిలో ఇవి చూసుకున్నానండి. మా దగ్గర మిషన్ ఉంది, దాన్ని పెట్టి చూసుకుంటే కేజీ వచ్చినాయండి. కేజీ వస్తే దీనికి ఇప్పుడు పసుపు 2 స్పూన్లు, ఒకటి చాలండి. ఈ ఉప్పు, కళ్ళుప్పు 2 గిద్దలు వేసుకోవాలండి కేజీకి. ఇవి రాళ్ళు ఉప్పు అంటారు కొంతమంది, మేము కళ్ళుప్పు అంటున్నామండి. ఇవి 2 గిద్దలు వేసుకోవాలి కేజీ. గిద్దలు ఎక్కనైతే ఇట్లా 2 గిద్దలండి. మామూలుగా కొలత ప్రకారం ఈ గిద్దలు మాకు తెలియదు, కొలత అంటేనేమో 1/2 కేజీ ఉప్పు, కేజీకి 1/2 కేజీ ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకొని ఇలా అనుకోవాలండి. 1 స్పూన్ పసుపు, 2 గిద్దలు ఉప్పు వేసానండి. ఇవి 3 డేస్ వరకు నీళ్ళలోనే నానబెట్టుకొని 3వ రోజు ఊరిపోతుందండి ఇది. అప్పుడు మనము కారం కలుపుకోవాలండి. కారం కూడా సేమ్ 2 గిద్దలే వేసుకోవాలండి. నిమ్మకాయ పచ్చడి సంవత్సరం అంతా మనకి నిల్వ ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుంటారండి. మేమైతే ఇట్లా ప్లెయిన్గానే తింటాం కాబట్టి రెడీ చేసుకున్నానండి. మళ్ళీ మీకు ఇట్లా మనకి కొంచెం జ్యూసీగా కావాలి, రసం కావాలనుకుంటే ఇట్లా 1, 2, 3 కాయలు ఇలా పిండుకోవాలి. కొంచెం గ్రేవీగా వస్తుందండి చట్నీ. ఇలా పిండేసుకోవాలండి. దీంట్లో కారం కలుపుకునే రోజు నేను మీకు చూపిస్తామండి. ఇంకా దీనికి తాలింపులు ఏమి ఉండవండి నిమ్మకాయ పచ్చడికి. ఇంకా అలా మనం వేసుకొని తింటమేనండి. కారం కలుపుకున్నాక ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేసేసాను కండి. ఇక ఇట్లా అనుకొని మళ్ళీ మనం రేపు కూడా ఒకసారి ఇట్లా కదిలించుకోవాలండి. అలా 2 రోజులు కదిలించుకొని పెట్టుకుంటే ఇంకా 3వ రోజు ఊరిపోతాయండి. నిమ్మకాయలు పచ్చడి పడదామని మొన్న చూపించా కదండి, ఇగోండి ఊర పెట్టేశాను. 3 డేస్ ఇట్లా ఊరిపోయినాయండి బాగా మొక్కలు. ఇప్పుడు కారం కలుపుతున్నానండి. ఉప్పు గిద్ద వేసా కదండి, కారం కూడా గిద్ద వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే 2 నిమ్మకాయ జ్యూస్ తీసుకొని కలుపుకోవచ్చండి మనం. ఇలా కలుపుకోవాలి. పచ్చడి, నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా 3 రోజులు ఇది ఊరిపోయాక ఇక అన్నాలు వేసుకోవచ్చండి. మనం కనుక ఇంకా కొంచెం మనకి జ్యూసీగా కావాలంటే 2 నిమ్మకాయలు పిండుకోవచ్చండి. నిమ్మకాయ పచ్చడి రెడీ.